ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ నేను 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 2012లో తీసుకున్నాను. 12లో తీసుకున్నాను. అప్పటి నుంచి రీసెంట్గా మా లోన్ క్లియర్ అయింది. 3 ఇయర్స్ బ్యాక్ రీసెంట్గా మా లోన్ క్లియర్ అయ్యింది. ఓకే, ఓవరాల్గా ఒక ఇల్లు అనేది మనకు వచ్చింది అన్న ఆనందంలో ఉన్న ఊపిరి పీల్చుకున్న టైంలో ఒక పేపర్లో ఒక కార్నర్లో ఎంపీఆర్ ఏ అండ్ బి బ్లాక్ నోటీస్ ఇస్తున్నాము, ల్యాండ్ అక్వైజేషన్. బిఫోర్ ఏమన్నారండి, మూసీ డెవలప్మెంట్, ఇది నెక్స్ట్ ఓకే మూసీలో ఉన్నాము, ఇది బఫర్ జోన్లో ఉన్నాము, ఓకే వరద బాధితులు ఇబ్బంది పడతారు జనాలు, నేను వేరేది చూపిస్తాను, అది ఓకే. అందులో లేదన్నారు. ఇంకొకటి ఇన్ని వరదలు వచ్చాయండి, దాదాపు 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇన్ని వరదలు వచ్చాయి, ఎప్పుడు కూడా మా ల్యాండ్లో కొంచెం వాటర్ చూడలేదు. మా అపార్ట్మెంట్ చుట్టూ అది మూసిని పక్కన పెట్టండి, వాటర్ అంతా అక్కడ ఎప్పుడు వెళ్తాయి, పైనుంచి మీరు డ్యామ్స్ వదిలినప్పుడే వాటర్ ఫ్లో చూస్తున్నాం. ఇంత ఇదిగా చూడట్లేదు, చిన్న వాటర్ డ్రాప్ కూడా మా అపార్ట్మెంట్లో మేము ఎప్పుడూ చూడలేదు. అదే అంటున్నాను, మా పరిసరాల్లో మేము ఎప్పుడూ చూడలేదు. అందుకని ఓకే బఫర్ జోన్ కాదు ఇది అన్నారు, ఓకే అయిపోయింది. అంత వాటర్ ఒకవేళ ఇక్కడ వాటర్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఆల్రెడీ మీకు నోటీసులు కూడా ఇచ్చారు. మాకు నోటీసులు ఇచ్చారని ఎవరు చెప్పారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లో ఒక కార్నర్లో వచ్చాయి. తర్వాత ఆర్డీఓ గారు 1 or 2 days బ్యాక్ ఏమో మా కమిటీ మెంబర్స్కి ఎవరికి ఏ అండ్ బి బ్లాక్ వాళ్ళకి కాల్ చేసి రండి ఇది అన్నారు. అప్పుడు మాకు విషయం తెలిసింది. అది ఆ టైంలో మాకు తెలియదు, ఇండివిజువల్గా ఎవరికి రాలేదండి. ఫలానా పేరు మీద మేము ఇలా నోటీస్ ఇస్తున్నాం, ఇండివిజువల్ గా ఎవరికి రాలేదు. తీసుకుంటే ఏముందండి, రేవంత్ రెడ్డి గారు అసలు ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూడమనండి. 440 ఫ్యామిలీస్ అంటే ఒక చిన్న ఊరు. అదే ఇంకోటి ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ ఉద్యోగస్తులండి. ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో నేను చెప్పనా అండి, ఉద్యోగస్తులు తొందరగా బయటకు రారు, బయటకు వచ్చి వాళ్ళు అపోజ్ చేయరు. ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏంటంటే ఇది అపోజ్ చేస్తూ ఉంటే కాదు, అపోజ్ చేస్తున్నాం అనుకోండి వాళ్ళ వర్క్స్ జరగవు, వాళ్ళ జీవనోపాధి పోతుంది, వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు? సో ఏదైతే అంది వాళ్ళు కొంచెం అటు ఇటు వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఇచ్చేస్తారు. కానీ అది చాలా తప్పండి, అది ఒకసారి ఆలోచించుకోవాలి, చెయ్యండి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ అండి బ్లాక్మెయిల్. ఎందుకంటే అదే పల్లెటూరుకి వెళ్ళి నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను అని అన్నారనుకోండి, ఇది ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పక్కా పట్టా ఉన్నది, ప్రైవేట్ ల్యాండ్. అదే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే కేసులు అయితే అని ఇంట్లో కూర్చుంటారు. లేదండి, నేను ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు అనుకోండి, నేను ఈ కేసులో ఉన్నానంటే ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని బాధపడి వాళ్ళు ఒక్కడుగు ముందుకు రారు. అదే పల్లెటూరులో రైతులను తీసుకోండి, వెంటనే వస్తారు, ఏదైతే అది కాబట్టి మేము జైలుకు పోతామంటారు. అది ఒక్కటే అండి, ఇది ఇండైరెక్ట్గా ఉద్యోగస్తులు బ్లాంకోట్. ఇక్కడ ఉన్నదంతా కూడా ఉద్యోగస్తులే, వాళ్ళు తొందరగా ముందుకు రారు, ఒక స్టెప్ ముందుకు వేయరు. కొంచెం మనం వాళ్ళను 4-5 సార్లు విసిగిచ్చామంటే వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ తర్వాత వాళ్ళ బతుకులు ఏంటంటే ఇంత 440 ఫ్యామిలీస్ అంటే నువ్వు తర్వాత వాళ్ళని ఏం చేస్తామని, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళ వల్ల పైన ఎక్స్ట్రా ఊబర్ వాళ్ళు బతుకుతున్నారు, ఉద్యోగ అవకాశాలు లేని పిల్లలు, ఎంతమంది యువత మార్నింగ్ లేస్తే పని చేసుకునే వాళ్ళు వస్తున్నారు. దాదాపు 100 మంది ఇక్కడ మా మీద బతుకుతున్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? ఈ జీవనం వాళ్ళకే పోతుందా, మాకే కాదు కదా. అసలు తీసుకొని ఏం చేస్తారు? ఇది మేము కూడా గాంధీకి చాలా ప్రీతిపాత్రం, అందరం పాజిటివే, ఎవరేమో ఇబ్బంది కాదు. మా బాబు 10th అండి, మా బాబు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఒక్కడ మేము ఆ టెన్షన్ చూడాలా? పెద్దవాళ్ళకి హెల్త్లు బాగుండట్లేదు, అవి చూసుకోవాలా? మగవాళ్ళు బయటకు వెళ్ళకపోతే, ఉద్యోగాలు లేకపోతే అసలు బతకడం మేళ. ఈ టెన్షన్ నువ్వు నోటీసులు ఇచ్చాను వెనక మేము పరిగెత్తుతాము, ఏమని చేస్తున్నారు? కట్టమనండి, గాంధీ విగ్రహం కడితే మేమే చెప్తాం అందరికి. మా ఇంటి దగ్గర గాంధీ విగ్రహం ఉంది, చాలా బాగా కట్టారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఒక లిమిటెడ్ ఏరియా పెట్టుకోండి, ఆ లిమిటెడ్ ఏరియా నువ్వు కట్టుకో, ఎవరు కాదను. అంతేగాని మీ ఇల్లు ఇచ్చేసేయండి. ఇదంతా ఆల్రెడీ ఏదో మొన్న చూసామండి, రీసెంట్గా మొత్తం ఖాళీ చేయించారు. చెట్లు ఎంత బాగున్నాయి, నెమళ్ళు ఉండేవి, కొన్ని జంతువులు ఉండేవి, ఇప్పుడు ఒక్క నెమలి అరుపు వినిపించట్లేదు. ఇంకే ఎందుకు? మొత్తం చెట్లు ఖాళీ చేసేసారు, మొత్తం చెట్లన్నీ క్లియర్ చేశారు. అంతకుముందు మార్నింగ్ నెమలి అరుపులు బాగా వినిపించాయి, ఇంకా కొన్ని పక్షులు బతుకుతున్నాయి. నువ్వు అన్ని ఏమంటున్నారు? హరితహారం అంటున్నారు. ఇదేనా అండి హరితహారము? అంత కాంక్రీట్ చేసేసి నేను చిన్న మొక్కల నుంచి స్టార్ట్ చేస్తా అంటే అవి ఎప్పుడు వస్తాయి?